చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఆమె నూనె కుండ నిండి పొర్లుచున్నది. కారణం యెహోవా నా కాపరి, కారణం సేవకులతో ఉన్న సంబంధము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా మనం ఆత్మాభిషేకముతో, ప్రార్థన భారముతో, ఆత్మల భారముతో, కృపతో, విశ్వాసముతో మన కుండలను మనము నింపుదముగాక. అనేక కుండలను మనము నింపుదముగాక. మళ్ళీ చెప్తున్నా, కొన్ని కుండలకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఒక్క మొక్క చెప్పి ముగిస్తా. కొన్ని కుండలకి డైరెక్ట్ గా పరలోక రాజ్యం నుంచి నూనె రాదు. మీకు తెలుసా, చేతులుంచి పేతురు యోహాను ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ దిగింది, కానీ 10 మందికి తెలా, 10 మందికి ఆ కృప లేదు. ఎవరికి? ఇద్దరికే ఉంది కృప. ఏ కృప? చేతులుంచి పేతురు యోహాను ప్రార్థన చేసి వాళ్ళిద్దరికే. అందుకని ఒక చోట పేతురు యోహాను వచ్చేదాకా ఎదురు చూస్తారు. ఎందుకని? వారు వచ్చి చేతులుంచితేనే గాని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను సంధిస్తాడు. అలాగే సేవలో కూడా దైవజనుడి లెవెల్ దైవజనుడితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసుల లెవెల్, నువ్వు ఎంత సీనియర్ అయినా, నీకు ఎంత తెలిసినా నువ్వు విశ్వాసన సంగతి గుర్తెట్టుకో. కొంతమంది ఏం చేస్తారంటే స్థితి మర్చిపోయి, కొంతమంది ఏం చేస్తారు, కొంచెం ముందుకు వెళ్తారు. రావాలా, నేను ఎంత దూపమని వెళ్ళాడు, కుష్టి వచ్చేసింది ఆన్ ది స్పాట్. బైబిల్లో కొన్ని మాటలు చెప్తున్నా. స్థాయిని మనం గుర్తు పట్టాలి. పేతురు స్థాయి పేతురుదే, యోహాను స్థాయి యోహాన్దే, యాకోబు స్థాయి యాకోబుదే, తోమా స్థాయి తోమాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు ఒక దైవజనుని దేవుడు నియమించినప్పుడు దైవజనుని స్థాయిని కూడా మనం గుర్తించాలి. అతని ఆత్మీయ, ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు మన దగ్గర, అతని ఆత్మీయ లెవెల్ని గుర్తుపట్టాలి, అభిషేకాన్ని గుర్తుపట్టాలి, ప్రార్థన జీవితాన్ని గుర్తుపట్టాలి, భారాన్ని గుర్తుపట్టాలి, కృపను గుర్తుపట్టాలి, ఆత్మల కొరకైన వివేచనను మనం గుర్తు పట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారు వచ్చి ప్రార్థన చేస్తేనే జరిగింది. అందుకని వచ్చి సంగతి ఎవరికి చెప్పింది? ఈమె దైవజనులు చెప్పి. కొంతమంది ఏమో చెప్పాలట అన్నీ చెప్పమాగా, తాగినోడే కడతాడు తాళ పన్ను, చెప్పమాగా. షెడ్కి వెళ్ళినాక అప్పుడు అన్నీ అయ్యో వస్తాయి. ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగానే దైవజనుడు ఏమన్నా, నీవు అమ్మి నీ అప్పులన్నీ తీర్చుకో. అప్పులన్నీ తీర్చుకున్న తర్వాత మిగులుద్దా తగులుద్దా? ఎక్కడి నుంచి అటు వెళ్ళా ఏమవుతాయి? ప్రభువు నిన్ను దీవిస్తే మిగిలేలాగా దీవిస్తాడు, నిండారులుగా దీవిస్తాడు, పొంగి పొర్లేలాగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి. దేవునికి స్తోత్రము కలుగును గాక.